హరే కృష్ణ, జయ శ్రీల ప్రభుపాద్. ఈరోజు మనం ఈ వీడియోలో మెల్కోటే గురించి తెలుసుకుందాము. మెల్కోటేలో శ్రీ చెలువనారాయణ స్వామి విష్ణువు ఆలయం. ఇది 5 విష్ణు క్షేత్రాలను శ్రీ రామానుజాచార్యుల వారు స్థాపించారు. అందులో ఇది కూడా ఒకటి. ఇక్కడ చెలువనారాయణ స్వామిని శ్రీ రామానుజాచార్యుల వారు శ్రీరంగం నుంచి వచ్చేసినప్పుడు ఆయనకి భగవంతుడు కలలో కనిపించి చెప్తారనమాట, నేను పలానా చోట ఉన్నాను, ఒక చీమల పుట్ట కింద ఉన్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఉండిపోయాను, దయచేసి నన్ను బయటికి తీసి గుడిని కట్టండి అనేసి. అప్పుడు రామానుజాచార్య వారు అప్పుడు పరిపాలించేటువంటి విష్ణువర్ధన్ అనే ఒక రాజు ఉంటారు. ఆయన తర్వాత ప్రజల సాయంతో ఆ విగ్రహంని తీసి ఇక్కడ స్థాపించడం జరిగిందనమాట. ఆ చెలువనారాయణ స్వామి యొక్క విగ్రహంకి మంచి కథ ఉన్నది. బ్రహ్మ ఎప్పుడైతే ఈ సృష్టిని సృష్టిస్తారో అప్పుడు తను పూజించుకోవాలి అని విష్ణు భగవంతుడిని ఆరాధించినప్పుడు స్వయాన విష్ణు భగవంతుడే ఆయనకి ఆ విగ్రహాన్ని ఇస్తారు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చెలువనారాయణ స్వామి. బ్రహ్మ తన యొక్క కుమారుడైనటువంటి సనత్ కుమారునికి ఇస్తారు. తర్వాత సనత్ కుమారుడు పూజించినటువంటి విగ్రహమే అది. సో అది చెలువనారాయణ స్వామి గుడిలో ఉంటుంది. ఇది అంత గుడి ప్రాంగణము. అక్కడ ఈ గుడిలోనే చెల్ల పిల్లై అనే ఒక ఉత్సవమూర్తి ఉంది. ఆ ఉత్సవమూర్తి స్వయాన రామానుజాచార్యుల వారు ఢిల్లీ సుల్తానుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఆ విగ్రహం ఉన్నప్పుడు ఆయనని చెల్ల పిల్ల అని పిలవంగానే వచ్చి ఆయన ఒడిలో కూర్చుంటుంది అనమాట. సో ఆ విగ్రహాన్ని చూడొచ్చు. ఆ విగ్రహంకే వైరముడి ఉత్సవం అని జరుపుతారు. వైరముడి అంటే స్వయాన విష్ణు భగవంతుడు వైకుంఠంలో ధరించినటువంటి ఆ యొక్క కిరీటాన్ని సంవత్సరానికి ఒకసారి ఆ చెల్ల పిల్ల ఆ ఉత్సవ విగ్రహానికి పెట్టి ఉత్సవం చేస్తారు. తర్వాత యోగ నరసింహస్వామి మందిరం. ఇక్కడ ప్రహ్లాద మహారాజు వాళ్ళ తండ్రిని నరసింహస్వామి అహోబిలంలో సంహరించిన తర్వాత ఆయన పశ్చాత్తాపంతో వచ్చి ఇక్కడ ఉండి తను పూజించేటువంటి శాలిగ్రామంని పెట్టి పూజించినప్పుడు నరసింహస్వామి ఇక్కడ ప్రత్యక్షం అవుతారు. సో తన యొక్క పూజించిన ఆ శాలిగ్రామమే నరసింహస్వామిగా మారింది అని మనకి ఈ యొక్క స్థల పురాణం చెప్తుంది. ఇక్కడ సరిగ్గా మనం ఆ మందిరాన్ని చేరడానికి 365 మెట్లు ఉంటాయి. ఆ 365 రోజులకి ప్రతీక. అక్కడ మనం మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత అక్క చెల్లి కొలను అని ఉంటుంది. అక్క చెల్లి కొలను అంటే అక్క చెల్లి ఇద్దరు కలిసి ఆ కొలనులో 2 తవ్విస్తారు. అక్క కొంచెము డబ్బు ఇంత అయిపోతుంది అని లెక్కలు వేసి తవ్వించినందుకు ఆ యొక్క కొలనులో ఉప్పగా ఉంటాయి నీళ్ళు. చెల్లి మంచి భావనతో ఆ కొలను తవ్వించినందుకు ఆ నీరు నీటిగా ఉంటాయి. ఇప్పటికీ కూడా ఆ నీరే నరసింహస్వామికి అభిషేకంకి తీర్థంకి వాడతారు. తర్వాత రాయ గోపురం, ఇది మనం ఎన్నో మూవీస్లో షూటింగ్స్లో చూసుంటాము. ఇక్కడ కృష్ణదేవరాయలు ఒకరోజు రాత్రిలో ఇంత పెద్ద మందిరాన్ని కట్టిస్తారు. దీనికి కూడా పెద్ద కథ ఉన్నది. తర్వాత మనం కళ్యాణి అనే ఒక పుష్కరం దగ్గరికి వెళ్తాము. ఇది శ్రీ రామానుజాచార్యుల వారు మెల్కోటేలో 82 ఏళ్ల వయసులో వస్తారు. ఇక్కడ దాదాపు 12 సంవత్సరాలు ఉంటారు. ఉన్నప్పుడు ఈ కొలనుని తవ్వించి చుట్టూరా అనేక మండపాలని కట్టించారనమాట. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ 9 భాష్యాలు రాశారు. సో ఎన్నో వేదాంత సూత్రాలు భాష్యాలు అన్నీ కలిపి ఆయన రచించారు. ఇక్కడ ఈ మండపాల్లో అంతా కూడా నిత్యంగా వారికి అక్కడ ఉన్నటువంటి ఆ వైష్ణవులకి భగవంతుని యొక్క ఆరాధన, పూజా విధానము అవన్నీ కూడా వారికి నేర్పించడం జరిగింది. ఈ విధంగా రామానుజాచార్యుల వారు ఈ మెల్కోటేను ఒక మంచి వైష్ణవ క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఈ మెల్కోటేలో 108 కొలనులు ఉన్నాయి. అందులో 107 కొలనులకు కూడా ఈ కళ్యాణి నుంచే అన్ని కొలనులకి నీళ్లు వెళ్తాయి. అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఇక్కడ ఉంది. ఈ యొక్క కొలను చుట్టూరా చాలా రకరకాల మండపాలన్నీ కూడా అప్పుడు శ్రీ రామానుజాచార్యుల వారు కట్టించారు. తర్వాత ఇక్కడ చూడాల్సింది ధనుష్కోటి. ఇక్కడ ధనుష్కోటిలో శ్రీరాముల వారు సీతమ్మ వారికి దాహం వేసినప్పుడు వాళ్ళు వనవాసం నుంచి తిరిగి వచ్చేటప్పుడు తన బాణంతో ఇక్కడ వేసినప్పుడు అక్కడ నీరు అనేది వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ నీరు ఉంది. ఇంకా ఇక్కడ మనం సుబ్బన్న మెస్ అనేది ఒకటి ఉంటుంది. 101 సంవత్సరాల నుంచి ఉన్నది.
మంచి శుద్ధ బ్రాహ్మణ శాకాహారము, ఉల్లి వెల్లుల్లి లేకుండా. సో అది మీరు ఇక్కడ మంచిగా ఆహారం తీసుకోవచ్చు. ఈ విధంగా మెల్కోటే ఒక మంచి ఆధ్యాత్మికమైనటువంటి విష్ణు క్షేత్రం. ఇక్కడ గృహాలన్నీ కూడా మంచిగా చూస్తే చాలా ఇప్పటికీ కూడా వాళ్ళ పద్ధతిగా ఆచారాలతో జీవిస్తున్నారు. ప్రతి ఇంటికి మీరు బయట చూస్తే నామములు, శంకు చక్రం ఉంటుంది. జై రామానుజాచార్య, జై శ్రీల ప్రభుపాద. హరే హరే కృష్ణ, హరే కృష్ణ.